శ్రీమాత్రే నమ. భగవద్బంధుడ నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. 21వ తారీఖు 8వ నెల 2025 గురువారం రోజున మాతశివరాత్రి. ఈ గురువారం మహాశివరాత్రి రావడం చాలా చాలా ప్రత్యేకమైన రోజు. గురువారంతో కూడుకున్న మహాశివరాత్రి ఎవరైతే శివుడికి విశేషంగా అభిషేకం జరిపిస్తూ ఉంటారో ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీ గృహం నందు సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటాయి. గురు అనుగ్రహం తక్కువగా ఉన్నా, వివాహితంగా గురువు నిజ స్థలంలో ఉన్నా, పుత్రపౌత్రాభివృద్ధి అనుకూలంగా లేకుండా ఉన్నా, గురు అనుగ్రహం కోసం ఎవరైనా సరే ఈ రోజున ఖచ్చితంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపించండి. విశేషంగా జరిపించుకోండి. విభూతితోని అభిషేకం జరిపించండి. నల్ల ద్రాక్ష రసంతో, చెరుకు రసము, కొబ్బరి బొండము, ఆవు పాలు, ఈ 5 చాలా ప్రత్యేకమైనవి. ఇంకా అవకాశం బట్టి చేపించుకోండి. సాయంకాలం వరకు ఉపవాసం చేసి సాయంకాలం పూట అంటే కనుక 6 తర్వాత స్వామివారికి అభిషేకం చేపించుకొని ఖచ్చితంగా మీరు గృహానికి వచ్చి ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా భుజించుకొని నేల మీద పడుకోండి. ఆ ఈశ్వరానుగ్రహంతో మీకు గురువు ఎలాంటి గ్రహచార ప్రకారంగా ఇబ్బంది పడుతూ ఉన్నా, గురువు నీచ స్థానంలో ఉన్న అన్ని విధాలుగా మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి శుభ ఫలితాలు లభిస్తూ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రిని మిస్ కాకూడదని చెప్పేసి మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. 11 మహాశివరాత్రులు జరిపించి 12వ శివరాత్రే మహాశివరాత్రి అన్నమాట. కావున స్వామి శివానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పేసి ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.